ఒకప్పుడు జనాభా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పిన సీఎం చంద్రబాబు కొన్నేళ్ల నుంచి జనాభా పెరగాల్సిన అవసరం ఉందని పదే పదే చెబుతున్నారు. కార్యక్రమం ఏదైనా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని ప్రజలంతా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. తాజాగా ఏపీ వృద్ధి రేటు అంచనాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం జనాభా వృద్ధి అంచనాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలో పోటీకి కనీసం 2 పిల్లలు ఉండటం తప్పనిసరి చేయాలని ఆలోచనలో ఉన్నాం. గతంలో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు అనర్హులని చట్టం తీసుకొచ్చాం. ఇప్పుడు కనీసం 2 పిల్లలు ఉండాలని కొత్త నిబంధనలు తీసుకురావాలని పరిశీలిస్తున్నామన్నారు. ఇంకా రాను ఇప్పుడు సౌత్ కొరియా 0.7, జపాన్ సేమ్ థింగ్, ఈవెన్ యూరోప్లో జర్మనీ ఇవన్నీ కూడా సేమ్ థింగ్. చైనా కూడా ఇంకా డిమినిషింగ్ పాపులేషన్. వాళ్ళకు మనకు చూస్తే వాళ్ళ పాపులేషన్ మనకంటే ఎక్కువ ఉండి వాళ్ళు మనకంటే తగ్గారు. ఇప్పుడు మన జనాభా పెరిగింది. ఇది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ మనం కూడా తగ్గుతాం. సో దిస్ ఈజ్ వేర్ పాపులేషన్ యాజ్ అసెట్. ఆస్తి జనాభాని అది మర్చిపోయి సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు. కడాని శ్మశానంగా తయారవుతుంది. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఏం చేయాలో ఎవరికి తెలియదు. ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి, దాని మీద పోయే మనుషులు ఉండరు. ఆ పరిస్థితి వస్తుంది. సో వీ మస్ట్ నో హౌ టు విజువలైజ్ థింగ్స్, వర్క్ ఫార్వర్డ్. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే నేను చెప్పాలనుకున్నది మీకు క్లియర్గా ప్రభుత్వం ట్రాక్లో పెడుతున్నాం. సంపద సృష్టించడం 15%. ఈ సంవత్సరం 12.94 వచ్చిందంటే ఇప్పటికే దగ్గర 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ట్రాక్లో పెట్టాం. పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నాం. డబ్బులు కూడా ఉన్నాయి, ఇంకా ఎగ్జిక్యూట్ చేయడం ఒకటే. 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కాబట్టి అది అయిపోతుంది. తర్వాత ఎట్లా పెంచుకోవాలో అవన్నీ పెంచుకుంటాం. అదే సమయంలో పోలవరం పూర్తయ్యే సమయంలోనే ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల, గోదావరి, పెన్న నదుల అనుసంధానం చేస్తే మనం మీరు చూశారు అమెరికాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సిలికాన్ వ్యాలీ. సిలికాన్ వ్యాలీలో నీళ్లు లేకుండా డ్రై అయిపోయి 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి బూడిదైపోయింది. దాని మీద అందరూ పెద్ద సినిమా వాళ్ళందరూ ఎక్కువ నీళ్లు వాడేశారు, ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, గార్డెన్స్ పెట్టుకున్నారు. మొత్తం అంతా కూడా మాకు నీళ్లు లేవు, డ్రై అయిపోయింది, మొత్తం దెబ్బతిన్నాం అనే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ వాటర్, దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ పాపులేషన్. వాటర్ అండ్ పాపులేషన్ ఈ రెండు కరెక్ట్గా కానీ బ్యాలెన్స్ చేయగలిగితే ఇక్కడ అన్నీ మన చేతల్లో ఉన్నాయి. టెక్నాలజీ ఉంది, భూమి ఉంది, అవకాశాలు ఉన్నాయి, ఆకాశం హద్దుగా పనిచేయచ్చు. బట్ 1% గ్రో అయితే ఎంత ఇంపాక్ట్ ఉందో మీరు చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వస్తాను, ఒకసారి చూసుకోండి మీరు. డబుల్ కానీ గ్రోత్ అయితే 4.5 times పెరుగుతుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్